మన్మరాన్ని చూస్తావా? ఎవరిని చూస్తావు? చూడండి ఎవరిని? ఇక మా అమ్మమ్మ అసలు ఏక్ నంబర్ కోల్గేట్ యాడ్ మా అమ్మమ్మతో తీయొచ్చు. టికెట్ తీసుకో, లైన్ కట్టుని. ఒక్కసారి ఇద్దరు కదా చూడండి. అవునంటురా. నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. ఇన్ని రోజులు ఈ ఛానల్లో వీడియోస్ రానందుకు ఐఎమ్ రియల్లీ సారీ. మీరు thumbnail చూసి ఉంటారు. అండ్ ఫైనల్లీ ఆ రోజులు అనేటివి వచ్చేసినాయి కదా. హ్యాపీగా ఉంది మీకు కూడా. నాకు తెలుసు మీరు అందరు నన్ను బ్లెస్ చేస్తున్నారని. సో ఫైనల్లీ ఇప్పుడు మనం హాస్నికి చీర కొనడానికి వెళ్తున్నాము. ఓ మంచి చీర తీసుకుంటా. ఏం చీర తీసుకుందాం మమ్మీ? సో కంచుపట్టు అనేది కంచుపట్టు అనేది అమ్మా అమ్మా ఏడున్నావే? సో గాయస్ మీకు మా కిచెన్ చూపిస్తా. రాణించలేదు మా అమ్మ, నెడుతుంది. మా అమ్మ చీర తీసుకుంది హాస్నికి, మంచిగా ఉంది. గైస్ మా డాడీ కూడా బట్టలు తీసుకుంటాడు. ఇది చూడు డాడీ. బా గైస్ మనం ఫైనల్గా హాస్నికి చీర అయితే కొనేసినాము. నాకు అలా కొంచెం సిగ్గు అయింది, అందుకని నేను వీడియో ఏం తీయలేదు. ఇల్లు అయితే మనకు సిగ్గులేదు. సిగ్గులేదు ఇన్ ద సెన్స్ ధైర్యంగా ఉంటుంది అన్నట్టు. అట్లా ఎవరు మిస్ అయ్యారు? అన్న షాపింగ్ చేయాల్సింది నేను, మా డాడీ చేస్తుండే షాపింగ్. రెండో పెళ్లి చేసుకుంటున్నాను. గైస్ ఎట్లుంది మీరే చెప్పాలి, కింద కామెంట్ చేయండి ఎట్లుంది అనేది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అన్నట్టు. అసలు మీకు నచ్చిందా? ఒకసారి చూడండి, అదిరిపోయింది కదా. తెలుసు కదా అడ్రస్, శ్రీ గణేష మెన్స్ ఎథ్నిక్ వేర్, మంగళగౌరి ఆపోజిట్. పెద్ద బోర్డు కనిపిస్తుంది. సింపుల్ చెప్పాలంటే రాధిక థియేటర్ పక్కన, బాలు హెర్బల్స్ పైన. అడ్రస్ అర్థం కాకపోతే ఇక్కడ నంబర్ కనిపిస్తుందా, కాల్ కొట్టు మామ. కొలతలు తీసుకుని మనమే కొలతలు నువ్వే. ఎలా పిఠాపురం ఎలా ఉంది డ్రెస్? హైలైట్ ఉంది, సూపర్ ఉన్నావు. చలో గైస్ కలుస్తా రేపు ఏమైతే అన్ని చూపెడతా. జస్ట్ డూ వాచ్. చలో బాయ్. సో గైస్ ఇగో వీళ్ళందరూ మా ఫ్యామిలీ. మా నానమ్మ, మా అర్ణక్క, మా సుయతక్క, పిన్ని, ఇగో బాపమ్మ. అసలు మామూలుగా లేదు అసలు. వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళందరూ రాణీలు. వీళ్ళందరూ బాస్కుల రాణీలు అన్నట్టు వీళ్ళందరూ. సో ఇలా పెద్ద రాణి వచ్చి గిడ ముంగట ఉంది. నవ్వుతామైంది పెద్ద రాణి. అయితే అప్పటి నుంచి అలా ఏమడుగుతుంది, మా మన్మరాల్ని చూపి అంటుంది. సో నేను దాచిపెట్టినా అని చెప్పిన. మన్మరాల్ని చూస్తావా? ఎవరిని చూస్తావు? చూడండి ఎవరిని? ఏడుంది నీ మన్మరాలు? చెప్పాలి. పంపించిన దిగుతుంది పైనుంచి. అట్లా ఇగో వీళ్ళందరూ మా అత్తమ్మ, పెద్ద అత్తమ్మ. అందరినీ మెల్లమెల్ల పరిచయం చేపిస్తాం మీకు. సో ఇక ఆశ్ని వాళ్ళ ఫ్యామిలీ అయితే వేరే సైడ్ ఉన్నారు.
అందరు నవ్వురి నవ్వురి అందరు అక్కడికి పోయి నవ్వాలి 1 2 3 అంటే నవ్వాలి 1 2 3 గట్టిగా నవ్వాలి ఏక్ నంబర్ అంటే ఇక్కడ ఉంటుంది నవ్వు అది గట్టి అందమా అందుమా అందనంటే అందమా. సో ఏడికి ఇప్పుడు మీరు అందరూ అర్ణక్క ఇప్పుడు మన మధ్య అర్ణక్క మాట్లాడాల్సిందిగా మనవి ఇప్పుడు మా అన్న కొడుకు అంటే మా అల్లుని ఫంక్షన్కు అంటే ఎంగేజ్మెంట్కి వచ్చినాం మేము. పుట్టిగానే ఎంగేజ్మెంట్కి వచ్చినాం మేము. మా అల్లుడికి మేము కొన్ని ఏంటంటే అది ఇవ్వడానికి తీసుకొని పోతాను. ఇప్పుడు పిన్ని మాట్లాడుతుంది మాటలు రావు పాప ఏమనుకోదు మీరు. మా అక్క మాట్లాడుతుంది మాట్లాడాను. మా పెద్దత్తమ్మ మాట్లాడుతుంది. ఇప్పుడు మా శ్రావణు అల్లుడు పెద్ద అల్లుడు ఆ అల్లునికి ఎంగేజ్మెంట్ అవుతుంది. మేము సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూలు అన్ని తీసుకొచ్చినాము, స్వీట్స్ శారీస్ అన్ని తీసుకొచ్చినాము. వాళ్ళకి బట్టలు పెట్టగానే ఇప్పుడు వాళ్ళు కొత్తగా బట్టలు వేసుకొని కూర్చున్నాక ఇప్పుడు వాళ్ళకి రింగ్స్ మార్చుకుంటారు. మా పెద్దమ్మ మాట్లాడుతుంది. నేనేం మాట్లాడాలి? ఒడ్లు ఒడ్లు ఆరేసిన ఒడ్లు ఒడ్లు వేసిన ఒడ్లు వేసినావా? వేసిన పక్కకు పెట్టి పొలాన్ని పొలాన్ని నా కోసం వచ్చింది అన్నట్టు. వచ్చిన మా కొడుకు పెద్దోడు మా ఇంట, అందుకే వచ్చిన నేను ఎంగేజ్మెంట్ మా కొడుకుది శ్రావణ్. ఎంగేజ్మెంట్ హిందీలో ఏమంటారు చెప్పు. పూల్ పళ్ళు పూల్ పళ్ళు హిందీలో హిందీలా తెలివైనా మా అమ్మ ఎందుకు బొట్టు పెట్టుడు. మా మామయ్యని చూపెడతా, మా మేనమామ. నేనంటే ఫుల్ ఇష్టం. చెప్పు ఏమనిపిస్తుంది శుభ సంతోష వేళ? నీ పెళ్ళి సందర్భంలో నాకు మాట రావడం లేదు. ఇక నా బిడ్డ అయినా నువ్వైనా కూడా కలిసి మంచిగా ఉండాలి. మా అమ్మగారు నేను అందరికి ఎరికేయనంట. ఇప్పుడు హాస్టల్ వాళ్ళని మెల్లగా చూపెడతా. అందరు బ్యాక్ సైడ్ ఉన్నారు. మా బాబాయ్ ఇక మా అమ్మమ్మ అసలు ఏక్ నంబర్ కోల్గేట్ యాడ్ మా అమ్మమ్మతో తీయొచ్చు. ఎట్లా అమ్మమ్మ నీకు అంత తెల్ల పళ్ళు ఎట్లుంటాయి? ఇటుక పెట్టి కోలిగట్లు లెక్కుంటాయి. గైస్ ఇప్పుడు అందరిని నేను దగ్గర నడిపిస్తున్నా. గైస్ ఇంకా చాలా అంటే చాలా వీడియో ఉంది. అసలు సెకండ్ వీడియోలోనే మజా అనిపిస్తుంది. ఇక ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మంజులమ్మ. మంజులమ్మ అంటే ఎవరంటే హాస్ని వల్ల మమ్మీ వాళ్ళ చెల్లి. అండ్ ఆ పాప ఎవరంటే హాస్ని వల్ల చెల్లె బిడ్డే, అంటే మా బిడ్డే. సో అది సంగతి. ఈ వీడియోతోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. మిగతా కంటిన్యూషన్ రేపు వస్తుంది. అండ్ గైస్ చెప్తున్నా, నెక్స్ట్ వీడియో మజా ఉంటుంది. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి.